నమస్తే విటివి పొలిటికల్ ఛానల్కు స్వాగతం. 2047 నాటికి హైదరాబాద్ మహానగరం ప్రపంచానికే ఐకానిక్గా ఉండాలని, ఏ రంగంలో చూసుకున్నా హైదరాబాదే మోడల్గా ఉండాలంటూ విజన్ డాక్యుమెంట్ను రూపొందించింది రేవంత్ సర్కార్. మూసీ పునరుజ్జీవం దగ్గర నుంచి ట్రాఫిక్ నియంత్రణ వరకు అన్నిటి కోసం సమగ్రమైన ప్రణాళికలను తయారు చేసింది. విశ్వ నగరాన్ని మరింత విశ్వవ్యాప్తం చేస్తామంటోంది రేవంత్ రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ సర్కార్. హైదరాబాద్ ఎంతగా అభివృద్ధి చెందితే తెలంగాణ రూపురేఖలు అంత వేగంగా మారిపోతాయి. నగరంలో రాబోయే సమూల మార్పులే తెలంగాణకు కీలకం. అందుకే హైదరాబాద్ కోసం ప్రత్యేక ప్రణాళికను సిద్ధం చేసింది ప్రభుత్వం. ఓఆర్ఆర్ లోపల ప్రాంతం అంతా క్యూర్ అంటే కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీ పేరుతో అభివృద్ధి చేసేలా ప్రణాళికలు సిద్ధం చేసింది రేవంత్ సర్కార్. ఈ ప్రాంతం అంతా సర్వీస్ హబ్ గా ఉండబోతోంది. 2047 నాటికి బ్లూ అండ్ గ్రీన్ సిటీగా హైదరాబాద్ ను మార్చేలా విజన్ రూపొందించింది ప్రభుత్వం. నగరంలో కాలుష్య రహిత రహదారులు, హుస్సేన్ సాగర్ 2.0, సైక్లింగ్ అండ్ వాకింగ్ లూప్స్, ఎలాంటి అంతరాయం లేని రవాణా సౌకర్యం లాంటి కీలక ప్రాజెక్టులు ఉన్నాయి. సో ఇలాంటి అభివృద్ధి జరగాలంటే 2047 వరకు వెయిట్ చేయాలి. అలాగే సో ఈ అభివృద్ధి కోసం ముందడుగులు వేస్తుంది రేవంత్ రెడ్డి సర్కార్. సో మీకు ఎలా అనిపిస్తుంది ఈ కాంగ్రెస్ సర్కార్ పాలన? కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇలాంటి లేటెస్ట్ న్యూస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.